సిమిలర్లీ ఇప్పుడు ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం ఎట్లా, లైక్ బిగినింగ్ లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేయడం ఎట్లా, ఎండింగ్ లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం ఎట్లా, అట్లాగే మనం ఒక పొజిషన్ చెప్తే ఆ పొజిషన్ లో ఉన్న దాన్ని రిమూవ్ చేయడం ఎట్లా, ఈ 3 థింగ్స్ చూద్దాం. ఓకే. సో ది రిక్వైర్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే థింగ్స్ ఏంటి? రిమూవ్ ఎలిమెంట్ అనే కూడా రాయట్లేదు, సింప్లీ రిమూవ్ ఎట్ బిగిన్ ఇది ఒక ఆప్షన్. remove it and in sense remove the last element. ఈ 3 ఆప్షన్స్ మనం చూద్దాం. రిమూవ్ ఎట్ బిగిన్, రిమూవ్ ఎట్ ఎండ్, రిమూవ్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. అండ్ ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే వి ట్రై టు డిఫాల్ట్ కంటే లాస్ట్ లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, లేదా స్పెసిఫిక్ గా అయితే బిగినింగ్ లోనో ఏదైనా స్పెసిఫిక్ పొజిషన్ లోనో చెప్తుంటాం. ఓకే, రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఇది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది. ఎప్పుడైనా ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాము అంటే అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఎందుకంటే ఉంటేనే కదా రిమూవ్ చేయగలిగేది. అది మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. సో whenever you are trying to remove something, you should check whether any element is there or not. So first మనం చూద్దాం, remove at beginning అనే ఆప్షన్ ఒకసారి చూద్దాం. సో దీనికోసం case 4 highlight. ఇంకా చూద్దాం, బిగినింగ్ లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనకున్న లిస్ట్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ ప్రకారం బిగినింగ్ లో ఉన్న ఎలిమెంట్ అంటే ఏది వెళ్ళిపోవాలి? 64 అనే వాల్యూ ఉన్నోడు వెళ్ళిపోవాలి. సో ఇది వెళ్ళిపోతే ఇప్పుడు హెడ్ ఇప్పటి వరకు ఆ 64 అనే నోడ్ 64 అనే వాల్యూ ఉన్న నోడ్ ని పాయింట్ చేస్తుంది. సో దీన్ని వెళ్ళిపోతే హెడ్ దేని పాయింట్ చేయాలి? 75 ని పాయింట్ చేయాలి. సో ఇప్పుడు హెడ్ లోకి 5000 రావాలి, 8000 వెళ్ళిపోయి 5000 రావాలి, అంతే కదా? అప్పుడు హెడ్ ఈక్వల్ టు హెడ్ టు నెక్స్ట్ అని పెట్టి, అంతే సింపుల్, హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో అయితే ఈ సిచ్యుయేషన్ ఒకవేళ ఉన్నది ఒకటే నోడ్ అనుకోండి, థింక్ దట్ ఉన్నది ఒకటే నోడ్, సెకండ్ నోడ్ లేదు, అప్పుడు కూడా ఆ లాజిక్ ఓకేనా? ఇప్పుడు మనం అనుకుంది ఏంటి? హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని రాస్తే ఇప్పుడు సెకండ్ నోడ్ ఉంది కాబట్టి హెడ్ లోకి ఏమొస్తుంది? 5000 వస్తుంది. సో దట్ హెడ్ విల్ బి పాయింటింగ్ 5000 అంటే రిమైనింగ్ లిస్ట్ మొత్తాన్ని మనం రిఫర్ చేయగలుగుతున్నాం, అది క్లియర్. ఒకవేళ సెకండ్ నోడ్ లేకుండా ఈ ఒక్క నోడే ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ లాజిక్ ఓకేనా, ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉందా? అప్పుడు ప్రాబ్లం ఉంది. ఏముంది ప్రాబ్లం? మేబీ కండిషన్ ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ దెన్ ఓన్లీ డూ హెడ్ ఈక్వల్ టు హెడ్ టు నెక్స్ట్ అని చేయాలి. అది ఎప్పుడు అసలు ఎలిమెంట్స్ లేకపోతే, అంటే 64 కూడా లేకపోతే, ఒక్క నోడ్ కూడా లేకపోతే ఆ కండిషన్ రాస్తాం. ఫస్ట్ నోడ్ ఉంది, సెకండ్ నోడ్ లేదు, అప్పుడు ఇది ఓకేనా? నాట్ ఓకే సార్, యాక్చువల్గా హెడ్ టు నెక్స్ట్ లో నల్ ఉంటది కదా, అప్పుడు నల్ పాయింట్ చేస్తుంది. హెడ్ నల్ అయితే
నెక్స్ట్ నల్ పాయింట్ చేసిద్ది. Hmm. సో హెడ్ ఈక్వల్ టు నల్ అయింది. Hmm. సో ఐ థింక్ ఓకే. ఓకే, ఎందుకంటే ఓకే. ఎలిమెంట్స్ ఏమి లేవు, ఉన్నది ఒకటే నోడ్, ఆ ఒక్క నోడ్ తీసేస్తున్నాము, తీసేసినప్పుడు హెడ్ నల్ అయిపోయింది అనుకోండి, లిస్ట్ ఖాళీ ఉన్నట్టే. సో కాబట్టి ఈ కోడ్ ఒక్కటే ఎలిమెంట్ ఉన్నా, మోర్ దాన్ వన్ ఎలిమెంట్ ఉన్నా, దిస్ ఈస్ ఫైన్. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం నోడ్స్ ని రిమూవ్ చేస్తున్నప్పుడు, ఓకేనా, ఎప్పుడైనా ఒక నోడ్ ని రిమూవ్ చేస్తున్నప్పుడు, సపోజ్ మనం ఇక్కడ హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని రాసేసాం, హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని రాసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ లింక్ దీంట్లోకి 5000 వస్తుంది కాబట్టి ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, హెడ్ 5000 వస్తుంది, దాన్ని పాయింట్ చేస్తుంది. కాబట్టి ఈ లిస్ట్ అంతా ఓకే. మరి ఇప్పుడు దీనికోసం అలొకేట్ అయిన మెమరీ ఉంది కదా, ఈ మెమరీ క్లియర్ అవుతుందా? లింక్ పోయింది, లింక్ దీని నుంచి దీనికి వెళ్ళిపోయింది, కానీ ఈ పార్ట్ అంటే దీనికోసం అలొకేట్ అయిన మెమరీ ఏదైతే ఉందో ఇది క్లియర్ అయిపోతుందా? అంటే క్లియర్ అవడం అంటే మీనింగ్ ఏంటి? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ ఎప్పుడైనా కొత్తగా నోడ్ క్రియేట్ చేయాలంటే సిస్టమ్ ఈ మెమరీని యూజ్ చేసుకోగలగాలి. అప్పుడే కదా మనం మెమరీని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నట్టు. కానీ ఇప్పుడు మనం రాసిన దాని ప్రకారం జస్ట్ లింక్ మాత్రం తీసి దీన్ని పెట్టేసాం అనుకోండి, ఈ హెడ్ దీన్ని పాయింట్ చేసేలాగా లింక్ మార్చేస్తే ఇది ఇలా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఈ మెమరీ. ఓకేనా? మేబీ అప్పుడు ఇంకొక పాయింటర్ తీసుకొని అది పాయింట్ చేసుకొని ఫ్రీ చేసేసరి. పర్ఫెక్ట్, అంతే. ఇంకొక పాయింటర్ తీసుకొని దీన్ని పాయింట్ చేసి పెట్టుకుంటాము, ఈ లింక్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రీ చేస్తాం. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందనేది చూద్దాం. ఓకే సార్. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఎలా తెలుస్తుంది? ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ దెన్ యూ కెన్ సే దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్. లేదా హెడ్ ఈక్వల్ టు నల్ అయితే ఎలిమెంట్స్ ఏం లేవు అని ముందే ఒక ఇండికేట్ చేసేద్దాం. నో ఎలిమెంట్స్ టు రిమూవ్ అని పెట్టాలి. అలా కాకపోతేనే ఇప్పుడు మనం అనుకున్నదంతా కూడా చేస్తాం. వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ బ్రేక్ ఇట్. ఆ కేస్ ఎండ్ చేస్తుంది, అది లాజిక్ లో పార్ట్ కాదు, స్విచ్ కంట్రోల్. ఇప్పుడు మనం చేసింది ఏంటి, బిగినింగ్ లో ఉన్న నోడ్ ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, హెడ్ ని డైరెక్ట్ గా హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని పెట్టే ముందు ఒక పాయింటర్ తీసుకొని, లైక్ సమ్ టెంప్ అనో ఏదో ఒక పాయింటర్ తీసుకొని టెంప్ అనే పాయింట్ తీసుకున్నాను, ఈ టెంప్ దీన్ని పాయింట్ చేసేలాగా పెట్టుకున్నాం. టెంప్ ఇన్ సెన్స్ టెంపరీగా ఒక పాయింటర్ తీసుకున్నాము. టెంప్ వచ్చి దీన్ని పాయింట్ చేసేలాగా పెట్టుకుంటాం. ఈ టెంప్ దీన్ని పాయింట్ చేయాలంటే టెంప్లోకి 8000 రావాలి. ఫస్ట్ అది జరగాలి అంటే మన స్టేట్మెంట్ ఏం రాయాలి ఇక్కడ, టెంప్ ఈక్వల్ టు హెడ్. టెంప్ ఈక్వల్ టు హెడ్. ఈ టెంప్ ఈక్వల్ టు హెడ్ అనే స్టేట్మెంట్ ద్వారా హెడ్ లో ఏమైతే ఉందో ఆ 8000 టెంప్ లోకి వస్తుంది. కాబట్టి టెంప్ కూడా దీన్ని పాయింట్ చేస్తుంది. టెంప్ దీన్ని పాయింట్ చేస్తూ ఉన్న టైంలో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందా మీరు చెప్పిన హెడ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అనే స్టేట్మెంట్ రాయాలి. హెడ్ ఈక్వల్ టు, ఈ స్టేట్మెంట్ రాస్తే అవుతుంది, హెడ్ నెక్స్ట్ లో ఉన్న 5000 హెడ్ లోకి వస్తుంది. అంటే ఈ 8000 5000 వస్తుంది. మీన్స్ దిస్ ఈజ్ పాయింటింగ్ దిస్ వన్. ఇదైతే కాబట్టి ఇప్పుడు లిస్ట్ అంతా ఓకే. ఇప్పుడు కానీ ఈ మెమరీ ఇలా ఉండిపోతుంది, ఈ బ్లాక్ ఇలా ఉండిపోతుంది. ఇలా బ్లాక్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం, దీన్ని ఫ్రీ చేస్తాం. ఫర్దర్ సింప్లీ ఫ్రీ టెంప్. టెంప్ని ఫ్రీ చేయమన్నప్పుడు టెంప్ పాయింట్ చేసే నోడ్ కోసం ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో ఈ మెమరీ మొత్తాన్ని సిస్టమ్ క్లియర్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడడానికి 2 లొకేషన్స్ లాగా ఉంటాయి, బట్ రియల్ టైంలో మనం ఏమనుకున్నాం, డేటా అంటే ఏదో ఒక ఇంటీజర్ ఉండదు. డేటా అంటే 1000 బైట్స్ 10,000 బైట్స్ మెమరీ ఉంటుంది.
ఆ మెమరీ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నాం. సో దట్ ఆ 10,000 bytes ఆఫ్ మెమరీ నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా ఎలిమెంట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఈ సిస్టమ్ ఈ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రీ అని రాస్తామో ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇదంతా క్లియర్ అయిందంటే ఈ లింక్ కూడా క్లియర్ అయింది. ఇప్పుడు దిస్ ఈస్ క్లీన్ అండ్ టెంప్ అలాగే ఉంటుంది. టెంప్ మనకు కావాలంటే మన తర్వాత యూజ్ చేసుకుంటాం. టెంప్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి కానీ టెంప్ అనే పాయింటర్ కూడా ఒకటి యూజ్ చేసుకుంటాం. సో ఫ్రీ టెంప్ అన్నప్పుడు టెంప్ పాయింట్ చేసేది పోయింది కానీ టెంప్ అలాగే ఉంటుంది. టెంప్ పోదు. టెంప్ పాయింట్ చేసే నోడ్ ఫ్రీ అవుతుంది. అంటే 8,000 టెంప్ లో నల్ ఉంటుందా సార్? అప్పుడు టెంప్ లో 8,000 అలాగే ఉంటుంది. టెంప్ లో అడ్రస్ ఉంటుంది కానీ ఆ అడ్రస్ ఫ్రీ అవుతుంది. ఓకే 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 ఓకే. ఎందుకంటే తర్వాత మనం ఇప్పుడు ఈ ఫ్రీ చేసినా కూడా వెంటనే మీరు టెంప్ డేటా అంటే మీకు అక్కడ ఉన్న సమ్ 64 ఎంత ఉంది కదా అది వస్తుంది మనకి. బట్ కొత్తగా నోడ్ క్రియేట్ చేసిన తర్వాత చేస్తే ఆ డేటా ఉండదు, పోతుంది. కానీ మెమరీ అక్కడే క్రియేట్ చేసిద్దని చెప్పలేం కదా సార్? చెప్పలేం. ఒకవేళ అవసరం అయితే చేస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ వైపుని ఇన్సర్టెడ్ సమ్ స్పెసిఫిక్ పొజిషన్ అని చెప్పి మనం నోడ్ క్రియేట్ చేసాం అనుకోండి, సిస్టమ్ ఇక్కడ ఈ ప్లేస్ నే యూజ్ చేసుకోవచ్చు లేదా సమ్వేర్ ఇంకో దగ్గర ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ వేరే ఎక్కడ ప్లేస్ లేకపోతే ఇట్ విల్ ప్రిఫర్ దిస్ లొకేషన్ అండి. ఓకే, జనరల్ గా సిస్టమ్ లోపల ఎలా ఉంటుందంటే రీసెంట్ గా క్లియర్ అయిన లొకేషన్స్ యూజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఏరియా మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం ఫ్రీ చేసాం. దట్స్ ఇట్. అది వెంటనే యూజ్ చేసుకుంటుందా, తర్వాత యూజ్ చేసుకుంటుందా, లేదా అవసరం రాదా అనేది దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. సో టెంప్లో 8,000 ఉన్నా కూడా మన దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆ మెమరీ క్లియర్ అయిపోయింది. లేటర్ ఆన్ సిస్టమ్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే. అయితే మనం ఇక్కడ ఏం చేద్దాం, ఎలిమెంట్ ఎట్లాగో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న మెసేజ్ ఇచ్చేద్దాం. ఏమని, సో అండ్ సో ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్ అని. సో ఏదైతే వాల్యూ రిమూవ్ అవుతుందో ఆ ఎలిమెంట్ రిమూవ్ అవుతున్నట్టుగా మనకు మెసేజ్ ఇచ్చేస్తాం, కన్ఫర్మ్ చేస్తున్నాం యూజర్కి. సో ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఎలిమెంట్స్ ఏమి లేవని చెప్తున్నాం. ఉంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసి హెడ్ నెక్స్ట్ దాన్ని పాయింట్ చేసేలాగా చేసాం. అండ్ మెమరీని ఫ్రీ చేస్తున్నాం. ఏ నోడ్ అయితే రిమూవ్ చేసినాం దాన్ని ఫ్రీ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్ రిమూవింగ్ ఎట్ బిగిన్. ఇప్పుడు ఒకటే నోడ్ ఉండి అదే తీసేస్తున్నా కూడా నో ప్రాబ్లం విత్ దట్. అది మనం చెప్తున్నాం. అసలు ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అసలు ఎక్కడ దాకా రాము కాబట్టి ఈ మెసేజ్ సరిపోతుంది. పైన ఇప్పుడు రిమూవ్ ఎట్ ఎండ్, లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. సపోజ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం, ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం తీసుకుంటే దీంట్లో లాస్ట్ నోడ్ ని రిమూవ్ చేయడం అంటే ఏ ఎలిమెంట్ వెళ్ళిపోవాలి, 86 వెళ్ళిపోవాలి. అంటే ఈ 86 వెళ్ళిపోవాలంటే మనకు జరగాల్సిన థింగ్స్ ఏంటి, దీన్ని ఈ మెమరీ ఫ్రీ చేయాలి. అంటే 7,000 దగ్గర ఉన్న నోడ్ ని ఫ్రీ చేయాలి. అండ్ దీని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ లో నల్ రావాలి. ఇక్కడ ఈ 7,000 ప్లేస్ లో నల్ రావాలి. ఎందుకంటే ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి ఈ లాస్ట్ నోడ్ నెక్స్ట్ లోకి నల్ రావాలి.
ఇది మనకు జరగాల్సింది. ఇది జరగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్రావెల్ చేసుకుంటూ రావాలి, ఇట్లా 1 by 1 ట్రావెల్ చేసుకుంటూ రావాలి. ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఓకేనా, ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈ ట్రావెల్ సపోజ్ మనకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడం మనకు తెలిసిందే కదా, హెడ్ దగ్గర స్టార్ట్ చేస్తాం, ది నెక్స్ట్ నల్ ఉందా, ది నెక్స్ట్ నల్ ఉందా, ది నెక్స్ట్ నల్ ఉందా, అట్లా లాస్ట్ నోడ్ వరకు వచ్చేస్తాం. ట్రావెల్ ఎప్పుడైతే లాస్ట్ నోడ్కి వచ్చిందో దట్స్ ఫైన్. సో టోటల్ గా మనం ఏం చేస్తాం, ఈ ట్రావెల్ అనే దాన్ని ఈ ట్రావెల్ అనేది సంహో ఈ ప్లేస్కి వచ్చేలాగా చేస్తున్నాం. ట్రావెల్ ఈ లాస్ట్ నోడ్ని పాయింట్ చేసేలాగా చేద్దాం. అయితే మనకున్న ఈ ట్రావెల్ అనే పాయింట్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంటే సరిపోతుందా, దీంట్లో నల్లట్టు పెట్టగలుగుతాం. ఇప్పుడు ఇది దీన్ని పాయింట్ చేయగలుగుతుంది కానీ దీన్ని పాయింట్ చేయలేదుగా, ఈ నోడ్ కూడా పాయింట్ చేసేలాగా మనకు ఒక ఇది ఉండాలి, ఎందుకంటే దీని నెక్స్ట్ లోకి నల్ రావాలి కదా, ఇంకో పాయింట్ రావాలి. మరి ఆ పాయింట్ ఎలా వస్తుంది, అప్పుడు ఏం చేద్దాం, సంథింగ్ లైక్ ఈ టెంపుల్ లాంటిదే ఒకటి తీసుకొని దీన్ని పాయింట్ చేసేలాగా చేసుకుందాం. టెంపుల్ లోకి 4000 రావాలి. మరి ఈ టెంపుల్ లోకి 4000 ఎట్లా వస్తుంది, ట్రావెల్ ఎక్కడ వరకు అయితే వెళ్తుందో దాని ప్రీవియస్ నోడ్ టెంప్ ఉండాలి, అవునా, టెంప్ పాయింట్ చేస్తూ ఉండాలి. సో టోటల్ గా మనం చేయాల్సింది ఏంటి, టెంప్ అనేది ఈ నోడ్ ని పాయింట్ చేయాలి, ట్రావెల్ అనేది ఈ నోడ్ ని పాయింట్ చేసేయాలి. ఇలా ఉన్న టైంలో ఇప్పుడు ఇలా సెట్ చేసుకో, అంటే ఈ రెండింటిని మనం సెట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఏం లాజిక్ చేసుకోవాలి, ఇప్పుడు చూడండి, టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అని పెట్టేయచ్చా. ఇలా ఉన్నప్పుడు టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ పెట్టేస్తే ఇది ఒక ఆప్షన్. అట్లాగే ఫ్రీ ట్రావెల్, అప్పుడు ఈ మెమరీ ఫ్రీ అయిపోతుంది. ఇది మనం చేయాల్సింది మెయిన్ లాజిక్ ఇదేగా, టెంప్ నెక్స్ట్ నల్ పెట్టాలి, ట్రావెల్ ని ఫ్రీ చేయాలి. ఇది మనం చేసాం. అయితే అసలు ఇది చేయాలి అంటే ముందు టెంప్ ని ట్రావెల్ ని ఇక్కడ దాకా తీసుకొని రావాలి. అంటే టెంప్ దీని, ఎందుకంటే మనకి 10 నోట్స్ ఉంటాయో 20 నోట్స్ ఉంటాయో 4 నోట్స్ ఉంటాయో మనకు ముందు తెలియదు కదా. కాబట్టి టెంప్ దీన్ని ట్రావెల్ దీన్ని పాయింట్ చేసేలాగా తీసుకొని రావాలంటే ముందు మనం ట్రావెల్ చేసుకుంటూ రావాలి. ట్రావెలింగ్ ఎప్పుడు బిగినింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి రావాల్సిందే కదా. కాబట్టి ఏం చేద్దామంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఇన్సర్షన్ అప్పుడు చేసాం, యాడింగ్ ఎలిమెంట్ అట్ ఎండింగ్ కానీ యాడింగ్ ఎలిమెంట్ అట్ స్పెసిఫిక్ పొజిషన్ కానీ చేసినప్పుడు ఈ ట్రావెల్ స్టెప్ బై స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా. ట్రావెల్ ఎట్లయితే వస్తుందో ట్రావెల్ ని టెంప్ అనేది ఫాలో అయ్యేలాగా రాసేసుకున్నాం అనుకోండి కోడ్. అప్పుడు మనకి ట్రావెల్ ప్రీవియస్ దాంట్లో టెంప్ ఉంటుంది కదా, అది ఎలా చేయొచ్చు చూద్దాం. అండ్ ఇక్కడ కూడా అసలు ఎలిమెంట్స్ ఏం లేకపోతే మనం రిమూవ్ చేయలేంగా, రిమూవ్ ఎట్ ఎండ్ అన్నారు కానీ అసలు ఎలిమెంట్స్ ఏ లేవు, అప్పుడు రిమూవ్ చేయగలుగుతామా, చేయలేము. కాబట్టి ఫస్ట్ కండిషన్ వీ షుడ్ చెక్ ఇస్ ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, దెన్ నో ఎలిమెంట్స్ టు రిమూవ్ అది చెప్పేసాం. అలా కాకపోతేనే ఇక్కడికి వస్తాం. సో ఇక్కడికి వచ్చి చేయాల్సింది ఏంటి, టెంప్ ని ట్రావెల్ ని రెండింటిని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే టెంప్ ఈక్వల్ టు ఇనిషియల్లీ నల్, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్. చూడండి ఈ రెండు స్టేట్మెంట్స్ ద్వారా ఏం జరుగుతుంది చూడండి, టెంప్ ఈక్వల్ టు నల్ పెట్టాం. సపోజ్ ఈ లింక్స్ ఇంకా మనం సెట్ చేయలేదు, ఈ లింక్స్ ఇంకా సెట్ చేయలేదు అనుకుందాం. అంటే యాక్చువల్గా మనం ఫైనల్గా రావాల్సింది అక్కడికి, బట్ బిగినింగ్ లో ఏం చేస్తాం, టెంప్ లో 5000 పెడతాం. అంటే హెడ్ లో ఏముందో ఆ 5000 ట్రావెల్ లో పెడుతున్నాను. టెంప్ లో
నల్ పెడుతున్నాం. టెంప్ లో కూడా హెడ్ పెట్టాలి సార్ మామూలు నల్. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే సార్. ఓకే. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి, టెంప్ దేన్ని పాయింట్ చేయట్లేదు, ట్రావెల్ 5000 పాయింట్ చేస్తుంది. అంటే ట్రావెల్ ఈజ్ పాయింటింగ్ దిస్ నోడ్. ఇది ఇప్పుడు చూద్దాం, ట్రావెల్ పాయింట్ చేస్తున్న నోడ్ లాస్ట్ నోడా, లాస్ట్ నోడా కాదు. సో ఆ కండిషన్ నేను రాస్తున్నాను. ఎలా చెక్ చేస్తున్నాం, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ నల్ లేదుగా, ట్రావెల్ నెక్స్ట్ నల్ ఉంటే అది లాస్ట్ నోడ్ అన్నట్టు. ట్రావెల్ నెక్స్ట్ లో నల్ లేకపోతే ఇది లాస్ట్ నోడ్ కాదు. లాస్ట్ నోడ్ కాదు కాబట్టి ఏం చేస్తాం, టెంప్ దీన్ని పాయింట్ చేసేలాగా, అంటే టెంప్ దీన్ని పాయింట్ చేయాలి. టెంప్ దీన్ని పాయింట్ చేసేలాగా చేసి ట్రావెల్ ని నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. అంటే టెంప్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది, ట్రావెల్ దాని నెక్స్ట్ దాన్ని పాయింట్ చేస్తుంది. అలా జరగాలంటే ఏం చేస్తాం, టెంప్ ఈక్వల్ టు ట్రావెల్, ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ టు నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు టెంప్ లోకి ఎంత వస్తుంది, 5000 వస్తుంది. టెంప్ లోకి 5000 వస్తుంది. సో బట్ ఇది ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అంటే దీంట్లోకి 1000 వచ్చింది. ఓకే, ఇప్పుడు కండిషన్ ఇది, టెంప్ లో 5000 ఉంది, ట్రావెల్ లో 1000 ఉంది. టెంప్ ఈ నోడ్ ని పాయింట్ చేస్తుంది, ట్రావెల్ ఈ నోడ్ ని పాయింట్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇది మనకున్న సిచ్యుయేషన్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ అయిపోయినాయి. మళ్ళీ పైకి వెళ్తాం కదా, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ లో నల్ లేదు కదా, నల్ లేదు కదా, ట్రావెల్ నెక్స్ట్ లో 2000 ఉంది అవునా. కాబట్టి ఈ కండిషన్ కూడా ట్రూ. లోపలికి వస్తాం, లోపలికి రాగానే టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అన్నాం, అంటే ట్రావెల్ లో ఉన్న 1000 టెంప్ లోకి వస్తుంది, అంటే 1000. అంటే మీనింగ్ ఏంటి, ఈ నోడ్ దీన్ని పాయింట్ చేస్తుంది, ఈ నోడ్ దీన్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అన్నాం, అంటే ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అంటే ట్రావెల్ లోకి 2000 వస్తుంది. మీన్స్ ఇది దీన్ని పాయింట్ చేస్తుంది అవునా. ఇప్పుడు చూడండి, ఈ వై లూప్ ఎండింగ్ వచ్చేసరికి ట్రావెల్ దేని పాయింట్ చేస్తుందో దాని ప్రీవియస్ నోడ్ ని టెంప్ పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తాం, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ లో ఏముంది, 6000 ఉంది. 6000 నాట్ ఈక్వల్ టు నల్. ఓకే ఓకే, కాబట్టి లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అన్నాం, అంటే టెంప్ లోకి ట్రావెల్ లో ఏముందో అది 2000 టెంప్ లోకి వస్తుంది. అంటే టెంప్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది. వెంటనే అంటే ట్రావెల్ దేని పాయింట్ చేస్తుందో దాన్నే టెంప్ పాయింట్ చేసేలాగా చేసి వెంటనే ట్రావెల్ నెక్స్ట్ మూవ్ చేస్తుంది. ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్, ట్రావెల్ లోకి 6000 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇక్కడ వైల్ లూప్, వైల్ ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ నల్ లేదు కాబట్టి వెంటనే ఏం చేస్తాం, ట్రావెల్ లో ఉన్న 6000 టెంప్ లో పెడతాం. మీన్స్ టెంప్ విల్ పాయింట్ టు దిస్ నోడ్. ఇమీడియట్లీ ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్, అందులోకి ఏమొస్తుంది 3000 వస్తుంది. కాబట్టి దీన్ని పాయింట్ చేస్తుంది. మళ్ళీ వెంటనే పైకి వస్తాం, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ లో నల్ లేదు కాబట్టి వెంటనే టెంప్ ఈక్వల్ టు ట్రావెల్. ట్రావెల్ లో ఉన్న 3000 టెంప్ లోకి వస్తుంది. మీన్స్ టెంప్ ఈస్ పాయింటింగ్ దిస్ నోడ్. ఇమీడియట్ గా ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అంటాం. అప్పుడు ట్రావెల్ లోకి 4000 వస్తుంది. మళ్ళీ పైకి వెళ్తాం, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ నల్ లేదు కాబట్టి ట్రావెల్ లో ఉన్న 4000 టెంప్ లోకి వస్తుంది. మీన్స్ దిస్ ఈస్ పాయింటింగ్ దిస్ నోడ్. అండ్ ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ ఉన్నప్పుడు ట్రావెల్ లోకి 7000 వస్తుంది. దీన్ని పాయింట్ చేస్తుంది. మళ్ళీ పైకి వెళ్తాం, వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ లో నల్ లేకపోతే, నల్ ఉంది కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ బయటకు వచ్చేస్తాం.
సో మనం ఇన్ ద ఫస్ట్ అనుకున్న పొజిషన్కి వచ్చినాయి ఎప్పుడు టెంపో ట్రావెల్ వచ్చినాయి. సో బయటకు వచ్చి ఏం చేయొచ్చు, temp next equal to null and travel. సరిపోయిందా? సరిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ దీనికోసం ఎలిగేటెడ్ మెమరీ క్లియర్ అయిపోతుంది, ఈ లింక్ పోయి ఇక్కడ నల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వరకు టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అనగానే టెంప్ పాయింట్ చేస్తున్న నోడ్ నెక్స్ట్ లోకి అంటే ఇందులోకి ఫస్ట్ నల్ వచ్చేస్తుంది. నల్ వచ్చిందంటే మన ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ లింక్ ఏం లేదు అని, దేన్ని పాయింట్ చేయట్లేదు అని, ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీ ట్రావెల్ అనగానే ఈ మెమరీ క్లియర్ అయిపోతుంది. అయితే దీన్ని క్లియర్ చేసే ముందు ఒక మెసేజ్ ఇచ్చేద్దాం, ఏమని, సో అండ్ సో ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాము. సో ఏ ఎలిమెంట్, ట్రావ్ టు డేటా, ఇది ట్రావెల్ డేటా కదా. చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం ఫ్రీ చేయాల్సింది ట్రావెల్. ఇదే. సో ఎప్పుడైతే మనం ఫ్రీ చేసాం, ఈ మెసేజ్ ప్రింట్ చేసిన తర్వాత ఫ్రీ చేస్తున్నాం, ఫ్రీ చేస్తే all of this memory will be removed. కాబట్టి ఇంకా ఈ పాయింట్ వర్క్ అయిపోయినట్లు. సో నౌ ది లిస్ట్ ఈస్ లైక్ దిస్. ఇంకా ఇదే ఈ వర్క్ అంతా అయిపోయింది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ అయ్యేంత వరకే ఈ పాయింటర్స్, తర్వాత వాటితో అంత ఎఫెక్టివ్ కాదు. సో దిస్ ఈస్ ది ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో ఉన్న వాటిలో లాస్ట్ నోడ్ ని మనం రిమూవ్ చేసాం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొక థింగ్ చూడండి, ఒకవేళ ఇది క్లియరా, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఓకే కదా. సో ఒకవేళ మనకి ఒకటే నోడ్ ఉంది అనుకోండి, సపోజ్ మన లిస్ట్ లో డేటా ఇలా ఉంది అనుకో, suppose this is our situation. This is our situation. ఇప్పుడు మనం రాసిన లాజిక్ ఇక్కడ వర్క్ అవుతుందా అవునా అంటే ఏంటి, ఒకటే నోడ్ ఉంది, ఒకటే నోడ్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం రిమూవ్ లాస్ట్ నోడ్ అనే లాజిక్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ కూడా ఇది వర్క్ అవ్వాలిగా మనం రాసిన లాజిక్. ఇప్పుడు మనం చూసింది ఇట్లా మోర్ దాన్ వన్ నోడ్ ఉంటే ఏంటి అనేది చూసాం. ఉన్నది ఒకటే నోడ్ అయితే ఈ లాజిక్ ఓకేనా కాదా? ఇలాగనే చేసాం అనుకోండి, ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టెంప్ ఈక్వల్ టు నల్ అన్నాం స్టార్టింగ్ లో, టెంప్ లోకి నల్ వస్తుంది. తర్వాత ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ అన్నాం, అంటే ట్రావెల్ లోకి 5000 వస్తుంది. ఇది దీని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, ఫస్ట్ కండిషన్ ఫాల్స్, ట్రావెల్ నెక్స్ట్ నల్ ఉంది కాబట్టి కండిషన్ ఫస్ట్ టైం ఫాల్స్ కాబట్టి వెంటనే బయటకు వచ్చేస్తాం అవునా. వెంటనే బయటకు వచ్చేసి టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అన్నాం, టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అన్నాం అంటే ఏమవుతుంది, టెంప్ లో ఆల్రెడీ నల్ ఉంది, నల్ కి నెక్స్ట్ పెడతావా? నల్ కి నెక్స్ట్ మీనింగ్ఫుల్ కాదు కదా. ఓకే, నెక్స్ట్ ప్రింట్ %d రిమూవ్డ్ ఫ్రమ్ ఎండింగ్.
అని ట్రావెల్ డేటా ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రావెల్ దీన్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ట్రావెల్ డేటాని ప్రింట్ చేస్తాం. 75 రిమూవ్ అవుతుందని చెప్తున్నాం. అంటే ఫ్రీ ట్రావెల్ అంటే ఈ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, కానీ ఈ స్టేట్మెంట్ ఎఫెక్టివ్గా లేదు. అవునా? టెంప్ నెక్స్ట్ అనేది నల్ పెట్టడం అనేది కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఉన్నది ఒకటే నోడ్, ఆ ఒక్క నోడ్ని రిమూవ్ చేస్తున్నాం. మల్టిపుల్ నోడ్స్ ఉంటే, ఎగ్జాంపుల్ ఇట్లా మనకి మల్టిపుల్ నోడ్స్ కనుక ఉంటే దీన్ని ట్రావెల్ పాయింట్ చేస్తే దీన్ని టెంప్ పాయింట్ చేస్తూ ఉంటుంది. టెంప్ నెక్స్ట్ నల్ పెట్టేస్తాం. అది మన లాజిక్. అవునా? కానీ ఒకటే నోడ్ ఉన్నప్పుడు టెంపుల్ ఏముంటుంది? ఒకటే నోడ్ ఉన్నప్పుడు టెంపుల్ స్టార్టింగ్ నల్ ఉంది కదా. నల్లు మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే టెంప్ నెక్స్ట్ లో నల్ పెట్టుకోలేదు. యాక్చువల్గా ఏంటి, మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు టెంప్ ఏదో ఒక నోడ్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని నెక్స్ట్ లో నల్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ టెంప్ పాయింట్ చేయడానికి నోడ్ ఏం లేదు. సింగిల్ నోడ్ ఉన్నప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి టెంప్ లో నల్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్ రాయలేము. అవునా? అందుకోసం ఏం చేద్దామంటే లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంప్ ఈక్వల్ టు నల్ అయితే, టెంప్ నల్ అయిందంటే ఒకే సిచ్యువేషన్ లో జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక్కటే నోడ్ ఉంటే ఆ ఒక్క నోడ్ని రిమూవ్ చేస్తుంటేనే టెంప్ అనేది నల్ ఉంటుంది. లేదంటే టెంప్ ఏదో ఒక నోడ్ని పాయింట్ చేస్తుంది. అవునా? సో ఇఫ్ టెంప్ ఈక్వల్ టు నల్, ఉన్నది ఒక్కటే నోడ్, ఆ నోడ్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ నోడ్ని రిమూవ్ చేస్తే హెడ్ లోకి నల్ వచ్చేయాలి కదా. కాబట్టి టెంప్ లో నల్ ఉంది అంటే ఒకటే నోడ్ ఉంది, ఆ ఒక్క నోడ్ని రిమూవ్ చేస్తున్నాం. ఇన్ దట్ సిచ్యుయేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ చేసే బదులు హెడ్ ఈక్వల్ టు నల్ చేయాలి. కాబట్టి ఆ కండిషన్ వస్తుంది. అంటే ఇఫ్ టెంప్ ఈక్వల్ టు నల్, ఇన్ దట్ కేస్ మేక్ హెడ్ యాజ్ నల్. అదర్వైజ్ అంటే టెంప్ లో నల్ లేకపోతే, టెంప్ ఏదో ఒక నోడ్ని పాయింట్ చేస్తే అప్పుడు మాత్రమే టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ పెట్టుకుంటాం. కమెంట్ రాద్దాం. ఓకేనా? లిస్ట్ లో ఒకటే నోడ్ ఉంది, ఆ ఒక్క నోడ్ని రిమూవ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు మేక్ హెడ్ యాజ్ నల్. ఇది ఆల్మోస్ట్ మిగిలిన అన్ని సిచ్యుయేషన్స్ లో ఈ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నార్మల్ కండిషన్స్ అన్నిట్లో కూడా ఈ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగిలినంత కామన్. ఉన్న డేటా ప్రింట్ చేయడం, ఏ డేటా రిమూవ్ అవుతుందో దాన్ని ప్రింట్ చేయడం, అట్లాగే దాన్ని ఫ్రీ చేసుకోవడం, ఇది కామన్. ఓకేనా? సో ఈ లింక్డ్ లిస్ట్ లో నుంచి ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాము అంటే మనం చూడాల్సిన థింగ్ ఏంటంటే అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇది మధ్యలో ఏదైనా నోడ్ మీద మధ్యలో లింక్స్ సెట్ చేసుకోవాలా, హెడ్ ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఒకసారి ఇప్పుడు కూడా చూసుకోవాలి. హెడ్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు హెడ్ ని చేంజ్ చేయకపోతే టోటల్ లిస్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? కేస్ 6 ఒక స్పెసిఫిక్ పొజిషన్ ఉందని రిమూవ్ చేయడం. ఇది ఓకేనా మీకు? ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు, డౌట్ లేదు. ఓకే, నా చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక లిస్ట్ ఉంది, దీంట్లో ఐ వాంట్ టు రిమూవ్ ఫోర్త్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. ఓకేనా? యూజర్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ రిమూవింగ్ ఫోర్త్ ఎలిమెంట్.
ఫోర్త్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలన్నా కూడా ఫస్ట్ అసలు లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఎలిమెంట్స్ ఉంటేనే రిమూవ్ చేయగలుగుతాం కదా. కాబట్టి అది మనం ఎప్పుడైనా లిస్ట్ లో ఎప్పుడు ఎలిమెంట్ రిమూవ్ చేసినా కూడా we have to check that point very much carefully. ఎలిమెంట్స్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది రిమూవ్ చేస్తున్నప్పుడు. అదే యాడ్ చేస్తున్నప్పుడు లింక్డ్ లిస్ట్ కాబట్టి మనకి మెమరీ ఫుల్ అయిపోయింది అనే సిచ్యుయేషన్ రాదు. అదే నార్మల్ స్టాక్ లో అయితే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడల్లా ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఒక లిమిటెడ్ అరేతో చేస్తున్నట్లయితే స్టాక్ కావచ్చు, క్యూ కావచ్చు, నార్మల్ అరే కావచ్చు, కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ప్లేస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. బట్ లింక్డ్ లిస్ట్ లో మోస్ట్లీ అవైలబుల్ రాదు మనకి, అన్లెస్ అదర్వైజ్ ఒక ఇండెఫినెట్ లూప్ లోకి వెళ్ళిపోయి లూప్ లోపల కొత్త మెమరీ బ్లాక్స్ క్రియేట్ అయిపోతూ ఇండెఫినెట్ గా జరిగితే తప్ప ఆ సిచ్యుయేషన్ రాదు. ఓకే సార్ ఇప్పుడు ఇది ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ అంటే 19 యా 90 అంటే ఒకటి నార్మల్ గా చూస్తే 90, అలా కాకుండా అరే పాయింట్ ఆఫ్ వ్యూ చూసి 0th ఎలిమెంట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు ఇది థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. బట్ మనం ఎందుకు అడిగానంటే లేటెస్ట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ ఫోర్త్ ఎలిమెంట్ ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ ఈ 75, సెకండ్ ఎలిమెంట్ 50, థర్డ్ 35, ఫోర్త్ 90. అంటే ఎందుకు అడిగానంటే ఇన్సెట్ లో మనం ఫోర్త్ పొజిషన్ అని అంటే థర్డ్ పొజిషన్ లో మనం డిలీట్ చేసాం. కాదు ఫోర్త్ పొజిషన్ అంటే ఫోర్త్ లోనే ఇన్సర్ట్ చేసాం, థర్డ్ తర్వాత ఇన్సర్ట్ చేసాం. ఓకేనా, థర్డ్ తర్వాత ఇన్సర్ట్ చేస్తే అది ఫోర్త్ అయింది. సో అప్పటి వరకు ఫోర్త్ గా ఉన్నది ఫిఫ్త్ అయిపోయింది, ఈ కొత్త ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫోర్త్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేయాలి అంటే మనకు జరగాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి, దీని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో అంటే ఇది ఈ 6000 హోల్డ్ చేయకుండా 3000 ని హోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ లింక్ ఇలా వెళ్ళిపోవాలి, అంతే కదా, ఈ లింక్ ఇలా వెళ్ళాలి, ఇది ఫ్రీ అయిపోవాలి, ఇది జరగాల్సింది. అది జరగడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ పొజిషన్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ట్రావెల్ టు దట్ పొజిషన్. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, చూద్దాం మనం రాసుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ నుంచి ఈ ఫోర్త్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి కాబట్టి ట్రావెల్ చేసుకుంటూ ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికి వద్దాం. ఇది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికి వస్తాం. ఓకేనా, ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఫాలో అవుతూ ఇంకొకటి రావాలిగా, ఎందుకంటే ఈ ప్లేస్ లోకి 3000 రావాలి అంటే దీన్ని ఫాలో అవుతూ ఇంకొకటి రావాలి. ఇలా ఒక నోడ్ ఏమో అంటే ఈ ట్రావెల్ ఇక్కడ వరకు వస్తే దాన్ని ఫాలో అవుతూ టెంప్ అనేది ఈ ప్లేస్ కి రావాలి. సో టోటల్ గా ఇప్పుడు ట్రావెల్ ఎక్కడికి రావాలి, ఫోర్త్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికే రావాలి, అవునా. ఈ ట్రావెల్ అనేది ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికే రావాలి, టెంప్ అనేది థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి ఉండాలి. మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేసాం, ఫోర్త్ ఎలిమెంట్ ఫోర్త్ లొకేషన్ లో ఇన్సర్ట్ చేయాలంటే థర్డ్ లొకేషన్కి వచ్చాం ముందు, బట్ ఇప్పుడు ఫోర్త్ కే రావాలి కాబట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. సో 3 స్టెప్స్ వేస్తే మనం ఫోర్త్ లొకేషన్కి వచ్చేస్తాం. అదొకే, దీన్ని ఫాలో అవుతూ టెంప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, టెంప్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది, ట్రావెల్ దీన్ని పాయింట్ చేస్తుంది అనుకుందాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, ఒక ఫస్ట్ స్టెప్ లో
ఓకే. సో ట్రావెల్ పాయింట్ చేసుకుంటూ రావాలి దీని దగ్గరికి, టెంప్ దీని దగ్గరికి రావాలి. ఇది చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకుంటాం, టెంప్ నెక్స్ట్ లోకి ట్రావెల్ నెక్స్ట్ లో ఏముందో అది పెట్టుకుంటాం. అంతేనా? దానికోసం ఏం చేయొచ్చు, టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్. టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ 6000 ప్లేస్ లోకి 3000 వస్తుంది. అంటే సంథింగ్ లైక్ దిస్, ఇలా జరుగుతుంది. ఇక్కడ 3000 వచ్చి ఇక్కడ జరుగుతుంది. తర్వాత ట్రావెల్ ఫ్రీ చేసేస్తుంది. ఇది జరగాల్సింది, బట్ కోడ్ ఇక్కడ రాసినప్పుడు స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ 4th లొకేషన్ లాస్ట్ నోడ్ అయినా కూడా వర్కౌట్ అయ్యిద్ది అనుకుంటా కదా సార్? ఇది అవుతుంది. 4th లొకేషన్ కనుక లాస్ట్ నోడ్ అయితే వర్క్ అవుతుంది, ఎందుకంటే దీని నెక్స్ట్ లో నల్ ఉంటుంది కదా, ఈ నల్లే ఇందులోకి వచ్చేస్తుంది. థర్డ్ నెక్స్ట్ లో నల్ ఉండిపోతుంది, కాబట్టి ఇబ్బంది లేదు. సో ఎనివే ఫస్ట్ అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఎలిమెంట్సే లేకపోతే ఎలిమెంట్స్ ఏమి లేవు టు రిమూవ్ అని మనం మెసేజ్ ఇచ్చేస్తున్నాం. అసలు ఎలిమెంట్స్ అంటూ ఉంటే అప్పుడు మనం అడుగుతాం పొజిషన్. ఎంటర్ పొజిషన్ టు రిమూవ్. పొజిషన్ తీసుకున్నాం. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్, 4th పొజిషన్ అయితే 4th దాకా మనం వెళ్ళాలి, అంటే 3 స్టెప్స్ మనం వేయాలి. ఓకేనా? సో మనం తీసుకున్నట్లు ఇప్పుడు పైన వైల్ లూప్ రాసినట్లు ఇక్కడ వైల్ లూప్ రాద్దాం, తర్వాత దాన్ని ఫర్ లూప్ కన్వర్ట్ చేద్దాం. బట్ ఏ చేసినా డిఫరెన్స్ ఏం లేదు. దిస్ ఈస్ కామన్ కదా, టెంప్ ఈక్వల్ టు నల్, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ ఏదైతే ఉందో ఇదే ఇక్కడ కూడా మనకు అవసరం అవుతుంది. టెంప్ ఈక్వల్ టు నల్, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే లాస్ట్ నోడ్ వరకు మనం వెళ్తున్నాము. టెంప్ ఈక్వల్ టు ట్రావెల్, ట్రావెల్ ఇదంతా ఓకే. కాకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ ఇంపార్టెంట్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ 4 అని ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ఐ వాల్యూ తీసుకొని ఐ లెస్ దాన్ పొజిషన్ ఉన్నంతసేపు చేస్తాం. ఐ లెస్ దాన్ పొజిషన్ అయితే అంతసేపు మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం, అండ్ ఈచ్ టైమ్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రీస్డ్. సో ఇప్పుడు ఈ లూప్ ద్వారా ఏమవుతుంది, మనం కావాల్సిన పొజిషన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 4th పొజిషన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ తీసుకుంటే మన పొజిషన్ 4కి వస్తుందా సార్? ఎందుకంటే I1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. I1 నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దాన్ 3, ఐ లెస్ దాన్ 4 అన్నాం అంటే 3 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. 3 టైమ్స్ రిపీట్ అయితే మనం 4th పొజిషన్కి వచ్చేస్తాం, ఎందుకంటే ట్రావెల్ ఆల్రెడీ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది కదా ఇనిషియల్ గా. ఓకే ఓకే ఓకే. సపోజ్ చూద్దాం, ఒకవేళ ఇది ఇనిషియల్ గా టెంప్ లో నల్ ఉంది, ట్రావెల్ లో 5000 ఉంది. అసలు ట్రావెల్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ నోడ్ దగ్గర ఉండి మనం లూప్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇది ఇక్కడ ఇది ఇంకా దేని పాయింట్ చేయట్లేదు, ఇనీషియల్ గా జరుగుతుంది. టెంప్ ఈజ్ నల్, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్, అంటే ట్రావెల్ అనేది ఇప్పుడు 5000 దగ్గర ఉంది. ఆల్రెడీ 5000 దగ్గర ఉండి మనం లూప్ స్టార్ట్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది.
ఐ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు వచ్చాం వైల్ 1 less than 4 కండిషన్ ట్రూనా ఫాల్స్? మనకు కావాల్సిన పొజిషన్ 4. వన్ లెస్ దాన్ 4 ఓకే, 1 less than 4 ఓకే కాబట్టి అండ్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, ఈ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం దీని మీద కాన్సెప్ట్ చేద్దాం. ఐ లెస్ దాన్ పొజిషన్, ఐ లెస్ దాన్ 4 ఓకే కాబట్టి లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అన్నాం. అప్పుడు టెంప్లోకి ఏమొస్తుంది? 5000 వస్తుంది. అంటే టెంప్ దీన్ని పాయింట్ చేస్తుంది. వెంటనే ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అన్నాం. అంటే ట్రావెల్లోకి 1000 వస్తుంది. మీన్స్ దిస్ పాయింట్స్ టు దిస్ నోట్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ 2 అయింది. అంటే ఐ వాల్యూ 2 అయింది. ఈ లూప్ ఎండింగ్ వచ్చేసరికి ఐ వాల్యూ 2 ఉంటుంది, ట్రావెల్ కూడా 2 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పైకి వచ్చాము 2 less than 4 ఓకే, ఓకే కాబట్టి లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అన్నాం. అంటే ట్రావెల్ లో ఉన్న 1000 టెంప్లోకి వస్తుంది. ట్రావెల్ దీన్ని పాయింట్ చేస్తుంది. వెంటనే ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అన్నాం. అంటే ఎంత వస్తుంది? ట్రావెల్లోకి 2000 వస్తుంది. మీన్స్ ట్రావెల్ పాయింట్స్ టు దిస్ వన్. వెంటనే ఐ ప్లస్ ప్లస్ అన్నాం. ఐ వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ పైకి వచ్చాం 3 less than 4 ఓకే, ఓకే కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అన్నాం. టెంప్లోకి ఎంత వస్తుంది? 2000 వస్తుంది. టెంప్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్, ట్రావెల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ 4 అయింది. 4 అయింది. మళ్ళీ పైకి వస్తే 4 less than 4 ఈజ్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి వెంటనే బయటకు వచ్చాం. బయటకు వచ్చే టైంకి మనకు కావాల్సిన పొజిషన్స్కి వచ్చేసినాయి కదా టెంప్ అండ్ ట్రావెల్. అవునా? సో ఇప్పుడు మనం చేయాల్సిన బయటకు వచ్చిన తర్వాత ఇది సేమ్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ ఫ్రీ ట్రావెల్. ఆ పైన రాసిన లాజిక్ ఏదైతే ఉందో అదే రాసుకుంటాం. ట్రావెల్ డేటా ఇక్కడ నుంచి ఇస్తే ఆ పోర్షన్. దీని ముందు టెంప్ నెక్స్ట్ ఈక్వల్ నల్ పెడుతున్నాం. టెంప్ నెక్స్ట్ లోకి అంటే ఇక్కడ సారీ నల్ కాదు, టెంప్ నెక్స్ట్ లోకి ఏం కావాలి? ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ టు నెక్స్ట్. టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ పెడతాం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది? టెంప్ నెక్స్ట్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అన్నప్పుడు ఈ 6000 ప్లేస్ లోకి ట్రావెల్ నెక్స్ట్ లో ఉన్న 3000 వచ్చేస్తుంది. 3000 వస్తే ఈ లింక్ దీనికి సెట్ అయిపోతుంది. వెంటనే మెసేజ్ ప్రింట్ చేస్తాం. సో అండ్ సో వాల్యూ రిమూవ్ అయిందని మెసేజ్ ప్రింట్ చేసి ట్రావెల్ ని ఫ్రీ చేస్తాం. ట్రావెల్ ని ఫ్రీ చేసినప్పుడు ట్రావెల్ పాయింట్ చేసే ఈ ఏరియా రిమూవ్ అయిపోతుంది. నో లింక్. ఇప్పుడు మనకు కావాల్సిన వర్క్ జరిగిపోయింది కదా. ఇది నార్మల్ కండిషన్స్ లో. ఇప్పుడు రాసిన లాజిక్ నార్మల్ కండిషన్స్ కి సూట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ క్లోజ్డ్. నార్మల్ కండిషన్స్ జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక థింగ్ అనుకుంటున్నాం ఏంటి? ఇందాక చూసినట్లు సింగిల్ ఎలిమెంటే ఉంది. ఓకేనా? సింగిల్ ఎలిమెంటే ఉంది. వాళ్ళు అడిగిన పొజిషన్ 1. ఓకేనా? ఉన్నది సింగిల్ ఎలిమెంటే, పొజిషన్ 1 అన్నారు. ఫస్ట్ లొకేషన్ రిమూవ్ చేయాలి అన్నారు. అప్పుడు ఈ లాజిక్ అంతా ఓకేనా? ఏదైనా ప్రాబ్లం అవుతుందా? సపోజ్ పొజిషన్ 1 అప్పుడేమవుతుంది? టెంప్ ఈక్వల్ టు నల్, టెంప్లోకి నల్ ఉంటుంది. ట్రావెల్ ఈక్వల్ టు హెడ్, ట్రావెల్లో 5000 ఉంటుంది. ఐ ఈజ్ 1 వైల్ ఐ లెస్ దాన్ పొజిషన్, ఐ వాల్యూ 1 పొజిషన్ 1. 1 less than 1 ఈజ్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి వెంటనే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీనింగ్ఫుల్.
టెంప్ నెక్స్ట్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్. టెంపే లేనప్పుడు టెంప్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ కాదు కదా, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఆస్కింగ్ టు రిమూవ్ ది ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసినప్పుడు ఏం చేయాలి, హెడ్ లో 5000 ఉంటే హెడ్ లోకి ఏం రావాలి, ఈ ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తే హెడ్ లోకి ఏం రావాలి, నల్ రావాలి. లేదా మల్టిపుల్ నోట్స్ ఉన్నా కూడా, మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 నోట్స్ ఉన్నాయి. 5 నోట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కనుక రిమూవ్ చేస్తుంటే హెడ్ లోకి ఏం రావాలి, 5000 బై 1000 రావాలి. అంటే హెడ్ నోడ్ లో ఏదైతే నెక్స్ట్ వాల్యూ ఉందో అది రావాలి. ఇక్కడ 1000 ఉంటే ఇక్కడ 1000 రావాలి, ఇక్కడ నల్ ఉంటే ఇక్కడ నల్ రావాలి. అంటే మనం రిమూవ్ చేస్తుంది ఫస్ట్ నోడ్ కనుక అయితే ఈ హెడ్ వాల్యూ చేంజ్ అవ్వాలి, అప్పుడు టెంప్ చేంజ్ చేయడం కాదు. సో సేమ్ ఇందాక పైన మనం ఇందాక చూసాం కదా, సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాం. ఏంటి, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే ఇప్పుడు రిమూవ్ చేస్తుంది ఫస్ట్ నోడ్ కనుక అయితే అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు నల్, టెంప్ లో నల్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ నోడ్ ని రిమూవ్ చేస్తున్నాము అని. అప్పుడు ఏం చేస్తాం, హెడ్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్. అదర్వైజ్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్. సో టోటల్ గా ట్రావెల్ దేనైతే మనం రిమూవ్ చేస్తున్నామో దాని నెక్స్ట్ ని ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ లోనే పెట్టాలి, లేదా మనం రిమూవ్ చేసింది ఫస్ట్ నోడ్ కనుక అయితే హెడ్ లోనే ఈ 1000 తీసుకొచ్చి హెడ్ లో పెట్టుకోవాలి. ఈజ్ దట్ ఓకే? ఫస్ట్ నోడ్ ని రిమూవ్ చేస్తుంటే హెడ్ చేంజ్ అవ్వాలి, అదర్వైజ్ రిమూవ్ చేస్తున్న దాని యొక్క ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ చేంజ్ రావాలి. ఓకే ఓకే, అప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో హెడ్ ఈక్వల్ టు నల్ అయింది అంతే కదా. అంటే ఇలాంటి సిచ్యుయేషన్, ఇది సింగిల్ నోడ్ ఉండి ఒకటే నోడ్ ఉండి దాన్ని రిమూవ్ చేస్తుంటే అప్పుడు హెడ్ లోకి నల్ వస్తుంది. అదే మల్టిపుల్ నోడ్స్ ఉండి ఇట్లా మోర్ దాన్ 1 నోడ్ ఉండి ఫస్ట్ నోడ్ రిమూవ్ చేస్తుంటే అప్పుడు హెడ్ లోకి 1000 వస్తుంది. అంటే ఫస్ట్ నోడ్ నెక్స్ట్ లో ఏముందో ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఇక్కడ 1000 వస్తుంది. ఈ సిచ్యుయేషన్ లో అయితే నల్ ఉంది కాబట్టి నల్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఆ 2 పాయింట్లు రా. సో ఇది ఎప్పుడు హెడ్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రిమూవింగ్ ఫ్రమ్ పొజిషన్ 1 ఫస్ట్ నోడ్ రిమూవ్ చేస్తుంటే ఇది other nodes, removing other nodes. ఇది కండిషన్. ఇంతవరకు ఓకేనా? ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఇందులో ఇంకొక సిచ్యుయేషన్ కూడా చూడండి. ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఉన్న కండిషన్ ఇది 1 2 3 4 5 నోట్స్ ఉన్నాయి. ఓకేనా? 5 నోట్స్ ఉన్నాయి. User has asked to remove 10th element. ఓకేనా? ఓకే. 10th ఎలిమెంట్ ని రిమూవ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అంటే పొజిషన్ 10th నా ఉన్న నోట్స్ 5 లేదా 75 50 35 88 25 మొత్తం మనకి 5 నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th నోడ్ ని రిమూవ్ చేయమన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? నాట్ పాసిబుల్. అదే మనం 5 నోట్స్ ఉన్నప్పుడు 10th లొకేషన్ ఇన్సర్ట్ చేయమంటే ఇన్సర్షన్ ఎప్పుడు కూడా సక్సీడ్ అవ్వడానికి ట్రై చేయాలి, మనం రిమూవల్ ఫెయిల్ అవ్వడానికి ట్రై చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, 5 నోట్స్ ఉన్నాయి, 10th నోడ్ ని రిమూవ్ చేయమన్నారు కాబట్టి మనం ఒక మెసేజ్ ఇవ్వచ్చు, ఏమని, లిస్ట్ హ్యాస్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, వీ కెనాట్ ఇన్సర్ట్ ఫ్రమ్ పొజిషన్ 10 అని మనం మెసేజ్ ఇవ్వచ్చు. అది ఎలా చెప్తాం మనం ప్రాపర్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 నోట్స్ ఉన్నాయి, ఆస్క్డ్ ఫర్ 10th. ఇప్పుడు మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం, టెంప్ ఈక్వల్ టు నల్ పెట్టాం ఇనీషియల్ గా, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ పెట్టాం. అంటే ఇప్పుడు టెంప్ లోకి నల్ అంటే ఈ ప్లేస్ లో
టెంప్ లో నల్ ఉంటుంది, ట్రావెల్ లో 5,000 ఇనీషియల్ గా ఉండేది. సో మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు టెంప్ ఇది, వైల్ ఐ ఈజ్ 1, ఐ వాల్యూ ఇనిషియల్ గా 1 ఉంటుంది, వైల్ ఐ లెస్ దాన్ 10, ఇది కండిషన్ లేదు, 1 లెస్ దాన్ 10. ఓకే, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ట్రావెల్ నెక్స్ట్ లో నల్ ఉందా? నల్ లేదు, నల్ లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి లోపలికి వస్తాం. లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు ట్రావెల్. ఇప్పుడు టెంప్ లోకి 5,000 వస్తుంది, ట్రావెల్ లోకి ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ ట్రావెల్ లోకి 1,000 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తాం, ఐ లెస్ దాన్ పొజిషన్ 2 లెస్ దాన్ 10, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు ట్రావెల్ అంటే టెంప్ లోకి 1,000 వస్తుంది, ట్రావెల్ లోకి 2,000 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తాం, పైకి వెళ్ళి 3 లెస్ దాన్ 10, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ అంటే ఇది, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, లోపలికి వస్తాం, టెంప్ ఈక్వల్ టు ట్రావెల్. టెంప్ లోకి 2,000 వస్తుంది, ట్రావెల్ లోకి 4,000 వస్తుంది. దెన్ నెక్స్ట్ ఐ ప్లస్ పర్సెంట్ ఐ వాల్యూ 4 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తాం, 4 లెస్ దాన్ 10. ఓకే, ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ నెక్స్ట్ లో నాట్ ఈక్వల్ టు నల్. ట్రావెల్ తగ్గింది 4,000 ఉంది అంటే ఈ నోడ్, దీని నెక్స్ట్ లో నాట్ ఈక్వల్ టు నల్ అంటున్నాం, కానీ నెక్స్ట్ లో నల్ ఉంది కదా, అటు వెంటనే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాం, ఈ బయటకు వచ్చే టైంకి ఐ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. పొజిషన్ 10. అంటే ట్రావెల్ ఈజ్ అట్ ఐ వాల్యూ 4 ఉందంటే ట్రావెల్ 5th పొజిషన్కి వచ్చింది అని అర్థం. అవునా? ఐ వాల్యూ ఎంత ఉంటే దట్ ప్లస్ 1 పొజిషన్ లో ట్రావెల్ ఉంది అని, ట్రావెల్ 5th పొజిషన్ లో ఉందండి. ట్రావెల్ 5th పొజిషన్, 4th పొజిషన్ ఉన్నది. 1 2 ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు మనం ట్రావెల్ 4 దగ్గర 1 2 3 4 5 కరెక్టే అనుకో. సో ఈ ప్లేస్కి వచ్చాం, కానీ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి నార్మల్గా ఏముండాలి? ఈ రెండు వాల్యూ సేమ్ ఉండాలి, ఐ వాల్యూ పొజిషన్ వాల్యూ సేమ్ ఉండాలి. అవునా? సో మనం ఆ స్టేజ్కి రాలేదు కదా, బయటకు వచ్చేసరికి అంటే ఈ కండిషన్ ఫెయిల్ అవ్వడం ద్వారా మనం బయటకు వచ్చేసాం, కానీ అప్పటికి ఐ ఈక్వల్ టు పొజిషన్ అవ్వలేదు. ఐ ఈక్వల్ టు పొజిషన్ అయితే మనం ప్రాపర్గా వచ్చినట్టు, మనం యాక్చువల్గా రిమూవ్ చేయాల్సిన నోడ్ దగ్గరికి వచ్చినట్టు. కానీ ఇఫ్ ఐ ఈజ్ స్టిల్ లెస్ దాన్ పొజిషన్ అంటే మనకి రిమూవ్ చేయాల్సిన 10th దాకా మనం రీచ్ కాలేదు అని అర్థం. కాబట్టి యూజర్ అడిగిన నోట్స్ మనకి లేవు. కాబట్టి ఈ పార్ట్ అంతా ఎప్పుడు చేయాలి? ఇఫ్ ఐ లెస్ దాన్ పొజిషన్ అయితేనే చేయాలి, అదర్వైజ్ అందుకోసం ఇక్కడ చెక్ చేస్తాను. ఇఫ్ ఐ లెస్ దాన్ పొజిషన్ కనుక అయితే ఒక మెసేజ్ ఇచ్చేస్తాను. as send the elements position percent. ఎన్ని ఉన్నాయి? ఐ వాల్యూ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అంతవరకు. సో ఎల్ స్టార్ట్ లో ఇది ఉంటుంది. ఐ లెస్ దెన్ పొజిషన్ దగ్గర కమెంట్ రాద్దాం. ఇఫ్
నాన్ ఎగ్జిస్టింగ్ పొజిషన్ అంటే పొజిషన్ is bigger than existing number of elements. Okay. సరిపోతుందా? ఇది నార్మల్ కండిషన్స్ లో రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం మరి ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదా అనేది. ముందు ఉన్న కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. 1 మధ్యలో 0 వచ్చింది, 30 దగ్గర 0 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ది డేటా 10, 20, 0, 40, 50 ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ వాట్ ఐ వాంట్ ఈస్ ఐ వాంట్ టు రిమూవ్ ది థర్డ్ ఎలిమెంట్, అంటే 0 ఉన్నదాన్ని తీసేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు? 6th ఆప్షన్ ఇవ్వచ్చు కదా. 6th ఆప్షన్ ఎంటర్ పొజిషన్ టు రిమూవ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ 3, 0 రిమూవ్డ్ ఫ్రమ్ పొజిషన్ 3 ఒక మెసేజ్ వచ్చేసింది మనకి. అండ్ దెన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ 10, 20, 40, 50. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ పొజిషన్ 1 ఫస్ట్ బిగినింగ్ నుంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? రిమూవ్ ఎట్ బిగినింగ్, 4th ఆప్షన్. So 10 removed from beginning. So remaining elements 20, 40, 50. Fine. Next, ending లో ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి అంటే 5th ఆప్షన్ ఇవ్వాలి. 5. 50 removed from ending. కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 20, 40 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం రిమూవ్ ఎలిమెంట్. సపోజ్ 6th ఆప్షన్ ఇస్తున్నాను, అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలి అని. పొజిషన్ టు రిమూవ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అన్నాను. 6th పొజిషన్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేయి, కానీ మనకు ఉన్నది 2 ఎలిమెంట్సే కదా. 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 6th పొజిషన్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేయొచ్చు, చేయను. ఇప్పుడు మనం రాసిన లాస్ట్ లాజిక్ ఇదే కదా. లాస్ట్ రాస్తే వస్తుంది లిస్ట్ హ్యాస్ 2 ఎలిమెంట్స్ ఓన్లీ, సో కెనాట్ రిమూవ్ ఫ్రమ్ పొజిషన్ 6. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు రిమూవల్ అనేది చేయట్లేదు. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ అగైన్ 6th పొజిషన్ చెప్తున్నాను. సెకండ్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. నౌ 40 రిమూవ్డ్ ఫ్రమ్ పొజిషన్ 2. సో ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ 20 ఉంది. ఓకే, మళ్ళీ నేను 6th పొజిషన్ చెప్పి ఫస్ట్ పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలి అన్నాను. ఓకే, 20 రిమూవ్డ్ ఫ్రమ్ పొజిషన్ 1, నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే. అది కూడా వెళ్ళిపోతే ఇంక ఎలిమెంట్స్ ఏం లేవు కదా. ఇప్పుడు నేను రిమూవ్ ఫ్రమ్ బిగిన్ అన్నాను, 4 చెప్పాను. రిమూవ్ ఫ్రమ్ బిగిన్ అంటే నో ఎలిమెంట్స్ టు రిమూవ్, నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే. అంతే కదా, ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు మనం రిమూవ్ చేయలేము. సో అన్ని కండిషన్స్ ఓకేనా? ఇప్పుడు ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, క్లియర్. దీంతో పాటుగా మనం ఒక సెర్చింగ్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో.